భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా వరి సాగుకు అవసరమైన నీరు అందుబాటులో లేకపోవడంతో అనేక ప్రాంతాల్లో నాట్లు వేయలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడం, బోర్లు ఎండిపోవడం వల్ల సాగు పనులు నిలిచిపోయాయి. తరుగుతున్న భూగర్భ జలాలు సాగని వరి పంట సాగుపై ఫోకస్. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో రైతులు పెద్ద ఎత్తున వరి సాగుకు సిద్ధమైనప్పటికీ నీటి కొరతతో వెనకడుగు వేయాల్సి వస్తుంది. గతంలో గంటల తరబడి నీరు ఇచ్చిన బోర్లు ప్రస్తుతం కొద్ది నిమిషాలకే పరిమితమవుతున్నాయని రైతులు చెబుతున్నారు. కొత్త బోర్లు తవ్వించినా నీరు పడకపోవడంతో అప్పుల భారం మరింత పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాల మట్టం పడిపోవడానికి తగినంత వర్షపాతం లేకపోవడం, చెరువులు కుంటలు పూర్తి స్థాయిలో నిండకపోవడం, అధికంగా భూగర్భ జలాల వినియోగం ప్రధాన కారణాలుగా అధికారులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితి కొనసాగితే వరి దిగుబడిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని రైతులు తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను పరిశీలించాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. అలాగే చెరువుల పునరుద్ధరణ, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల రీఛార్జ్కు చర్యలు చేపట్టాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర ప్రణాళిక అమలు చేయడంతో పాటు ప్రభావిత రైతులకు అవసరమైన సహాయం అందించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. భూగర్భ జలాల క్షీణతను అరికట్టేందుకు ప్రభుత్వం, అధికారులు, ప్రజలు సమన్వయంతో చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో సాగుకు నీటి భద్రత సాధ్యమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.